ఏపీలో ఎన్నికల వేళ పోలీసులు నిఘా పెంచారు. తాజాగా అనంతపురంలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. కదిరిలోని ఓ కారులో తరలిస్తున్న నగదును పోలీసులు గుర్తించారు. 2 కోట్ల రూపాయలను పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. ఆధార్ కార్డు బ్యాగ్ నోటే మాకు డబ్బులు ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు బ్యాగ్ నోటే మాకు డబ్బులు ఆధార్ కార్డు ఉంది. అనంతపురం కదిరిలో భారీగా నగదును పట్టుకోవడం జరిగింది. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఓటీ. మధు, ఏదైతే అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఏదైతే ఇప్పుడు నగదు పట్టుబడిన నగదంతా కూడా ఇక్కడే లెక్కించడం జరుగుతోంది. అనంతపురం నగరం విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ నేతకు చెందిన ఒక వాహనం దాన్ని తనిఖీ చేశారు. ఆ తనిఖీలో 2 బ్యాగుల్లో ఉన్న భారీ మొత్తాన్ని నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని సమీపంలో ఉన్న ఏదైతే ఈ దుకాణంలోనే ఆ నగదుని భద్రపరిచి ఆ డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదుని పూర్తిగా అంటే బ్యాంకర్స్లను పిలిపించి బ్యాంక్ అధికారుల ద్వారా కూడా ఈ లెక్కింపు మిషన్లు తెప్పించి మిషన్లతో లెక్కింపు నగదు అయితే కొనసాగుతోంది. అయితే డీఎస్పీ వీర్రాఘవరెడ్డితో పాటు నగరంలోని 1 టౌన్ 2 టౌన్ సీల్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ నగదును లెక్కించే పనుల్లో ఉన్నారు. కాకపోతే ఇప్పటికి వరకు కూడా పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. అంటే ఎంత మొత్తంలో నగదు దొరికింది అనే విషయం అయితే మాత్రం లెక్కింపు తర్వాతే తెలుస్తుందని చెప్తున్నారు. ఈ వాహనానికి సంబంధించి కూడా ఎవరిది అంటే ఒక టీడీపీ నేతకు చెందినది మాత్రమే, సత్యసాయి జిల్లా కదిరికి చెందిన టీడీపీ నేతకు సంబంధించింది అని చెప్తున్నారు. అందులో డ్రైవర్ తప్ప ఇతరుల వ్యక్తులు ఎవరూ లేరు. అయితే ఈ నగదు పంచనామా చేసిన తర్వాత ఈ వాహనం ఎవరిది, డబ్బు ఎవరిది, ఎవరు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది అనే వివరాలన్నీ కూడా వెల్లడిస్తామని చెప్పి అనంతపురం నగర డీఎస్పీ వీర్రాఘవరెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే నగదు కొనసాగింపు మిషన్లో ఆలస్యంగా జరుగుతుంది కాబట్టి దాదాపు 3-4 గంటలు పట్టచ్చు. ఆ 3-4 గంటల తర్వాత మొత్తం ఎంత అనేది తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు 2 కోట్లు 3 కోట్లు అని చెప్పి ఈ విధంగా చెప్తున్న పరిస్థితి, కానీ ఖచ్చితంగా నికరంగా ఇంత మొత్తం అనేది అయితే మాత్రం పక్కగా పోలీసులు కూడా తెలియదు. పట్టుకున్న మొత్తం 2 బ్యాగుల్లో పట్టుకున్నారు. ఇది ఎంత మొత్తం ఉంటుందని చెప్తున్నారు. పూర్తిగా అన్ని కూడా 500 రూపాయల నోట్ల కట్టలు కావడంతో భారీగా ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనాతోనే 2 కోట్లు 3 కోట్లు అని చెప్తున్నారు. మరి ఎంత మొత్తము ఏంటి అనేదంతా కూడా పూర్తిగా లెక్కింపు తర్వాతే తెలుస్తుంది మనకి. మధు, రవిచంద్ర, అంటే ఈ రోజు చూసుకుంటే ఇక్కడ ఈ రోజుకు సంబంధించిన సిచ్యువేషన్ 2 కోట్ల వరకు నగదును పట్టుకున్నారు. పూర్తిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆల్మోస్ట్ చాలా వరకు కూడా నగదు పట్టుబడుతూ ఉంది. ఎస్పెషల్ అనంతపురం వరకు చూసుకుంటే ఇప్పటి వరకు ఎంత మేర నగదును పట్టుకున్నారు, దానికి సంబంధించి అలాగే నిఘా నేత్రాలు ఎలా పనిచేస్తున్నాయి అసలు? అంటే జిల్లా ఎస్పీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటుతో పాటు మొబైల్ ఏదైతే వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతుండాలి, నిఘా కొనసాగుతూ ఉండాలని చెప్పారు. రెండోది పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎక్కువగా నగదు అటు ఇటు మళ్లింపులు జరుగుతుంటాయి కాబట్టి ఆ నిఘాలో భాగంగానే వాహనాల తనిఖీలను కూడా ముమ్మరం చేశారు. అందులో భాగంగా గతంలో మనం చూసాము. రెండోది బంగారు షాప్ యజమానికి సంబంధించింది తాడపత్రిలో భారీ మొత్తంలో నగదు పట్టుకున్న తర్వాత ఇంత భారీ మొత్తంలో అనంతపురం నగరంలో ఈ 2 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అయితే నగదు ఎంత మొత్తం స్వాధీనం చేసుకున్నారు, ఈ నగరు దేనికి సంబంధించింది ఏంటి అనేదంతా కూడా పోలీసు విచారణలో బయటకు రావాల్సి ఉంది. కేవలం టీడీపీ నేతకు సంబంధించిన వాహనంలో డబ్బు పోతుంది కాబట్టి దీనివల్లనే ఇది కొంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మధు, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.